అందరికీ జనార్దులు ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు ఆల్చమెందుకు అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టేనా శాశ్వత రాగే చలో ఇక మరి ఆల్చమెందుకు రా ఇక వారి ముందుగాల మహాపత్రిక పూరకం వచ్చినట్టు పాడిన శృతి హాసన్ మమ్మో మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ చిత్రంపై అప్డేట్ పాట పాడిందట ఈ పిల్ల శృతి హాసన్ పాట బొమ్మాటుగా పాడిందట త్రిష ఇంటికి మళ్ళీ బాంబు బెదిరింపులు డీజీపీ కార్యాలయానికి మెయిలు ఆమెకు మళ్ళీ బాంబు బెదిరింపులు వచ్చాయట మరి ఏందో కథ లోపల ఏమి నడుస్తుందో స్పీకర్పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు అందేశ్రీ అస్తమయం తెలంగాణ జయకేతనం సాహితీ శిఖరం గుండెపోటుతో అటాన్ మరణం ప్రధాని మోదీ సీఎం రేవంత్ కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది సీఎం రేవంత్ దిగ్భ్రాంతి నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది జయ జయ హే తెలంగాణ అంటూ రాష్ట్ర గీతంలో ఉద్యమానికి ఊతమిచ్చిన ప్రజాకవి జనజాతరలో మన గీతం అంటూ ప్రజలను ఏకం చేసిన గొంతుక సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగి తెలంగాణ సాంస్కృతిక స్వరవాహికగా మారిన నిప్పుల వాగు అందెశ్రీ ఇక లేరు ప్రముఖ కవి రచయిత అందెశ్రీ 64 ఏండ్లు కన్ను మూశారు హైదరాబాదు లాలాగూడలోని తన ఇంట్లో సోమవారం ఉదయం అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు హాస్పిటల్కు తీసుకొచ్చే లోపే అందెశ్రీ మృతి చెందినట్లుగా వెల్లడించారు ఇంట్లోనే తుది శ్వాస విడిచారని స్పష్టం చేశారు అందెశ్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సంతాపం వ్యక్తం చేసిర్రు మొత్తానికి అందెశ్రీ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు యాడబున్నడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా ఆదికే నువ్వు పాదురా కాదంటే ఏదీ లేదురా ఆదికే తను పాదురా కాదంటే ఏదీ లేదురా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా చూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా వెళ్ళి నా పల్లె పాలా వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే చూడమ్మో తల్లి నీ కడపున పుడతా మాయమ్మ చూడాసక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి ఇవో గిసవంటి పాటలు వీటన్నిటికంటే తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఇక ఇప్పుడు గా గొంతు గా పాటలు రాసి
పాడిన గొంతు మూగబోయిందుల్లా. అందశ్రీ ఇక అందశ్రీ మనల్ని విడిచి దూరం పోయినా ఆయన రాసిన పాడిన పాటలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో అందశ్రీ బతికే ఉంటాడు. ఆ చంద్ర తారార్కము అందశ్రీ పేరు వినబడుతూనే ఉంటుంది. ఆయన రాసిన పాటలను పాడుకుంటూ అందశ్రీనే గుర్తు చేసుకుంటూనే ఉంటాము. ఢిల్లీలో ఉగ్రదాడి, భారీ పేలుళ్లతో దద్దరిల్లిన దేశ రాజధాని, 13 మంది దుర్మరణం, మరో 30 మందికి గాయాలు. దేశవ్యాప్తంగా హై అలర్ట్. హైదరాబాదు సహా ప్రధాన నగరాలను అలర్ట్ చేసిన కేంద్రం. సంఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. హోంమంత్రి అమిత్ షాకు ఫోను. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 దగ్గర భారీ పేలుళ్ళు, కదిలే కారులో వచ్చి ఘోరం. చూస్తుర్రా? దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రము పేలుడు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడులో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారందరినీ ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు దాటికి 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన ఓ స్విఫ్ట్ కారులో పేలుడు సంభవించింది. మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, ఈర్ష్యాద్వేషాలు మనసులో దాచి, కుట్రకు తంత్రాలు తనువులో మోసి, పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్క పెట్టినారా ముక్కలైన దేహముద్దలా. మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, ఈర్ష్యాద్వేషాలు మనసులో దాచి, కుట్రకు తంత్రాలు తనువులో మూసి, పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్క పెట్టినారా ముక్కలైన దేహముద్దలా. ఢిల్లీ గుండెను పిండేటి ధైర్యం మీకు ఎవడు ఇచ్చేరా, ఢిల్లీ గుండెను పిండేటి ధైర్యం మీకు ఎవడు ఇచ్చేరా, అభాగ్య జీవుల ఆత్మను చంపే చేతులు మీకు ఎట్లా వచ్చేరా, ఆకాశమంటిన రోదనతోటి ఆర్తనాదాలతో అల్లాడిపోయారా, తల్లడిల్లిన ప్రాణాల ఉసురు మీకు తగలకుండబోదురా, పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా, లెక్క పెట్టినారా ముక్కలైన దేహముద్దలా. మానవత్వం అనే తెరను తెంచి, క్రూరత్వము అనే పొరను పెంచి, ఈర్ష్యాద్వేషాలు మనసులో దాచి, కుట్రకు తంత్రాలు తరువులో మోసి. పాపం చూస్తున్నారులా? దేశ రాజధాని ఢిల్లీలో మళ్ళా ఉగ్రదాడి. ఏడంగా వచ్చే, ఎక్కడికి వెళ్ళి వచ్చే, ఏడబుక్కే వీడు శీతకార్తె కుక్కల లెక్క ఇగో గిట్ట తయారయ్యి ఈ రకంగా జనాల ఉసురు పంచుకుంటుర్రు, జనాల ప్రాణాలు తీస్తుర్రు, జనాల ప్రాణాలతోటి చెలగాటమాడుతుర్రు. అయ్యా మోడీ, మరి ఎట చేస్తావు సారు?
ఏంది భాగవతం? ఎవరి ఈ పని? రెండో పేజీలో ఇంకేం రాసుకొచ్చారో ఒక్కసారి మనం విని ఆలకిద్దాం. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా ఈ పేలుడు దాటికి 24 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీనితో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 దగ్గర భారీ పేలులు జరిగాయి. ఈ ఘటనలో అనేక వాహనాలకు మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి. అయ్యో, భారీ శబ్దాలతో అక్కడి వారు వణికిపోయారు. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరంలోని హైటీవో వరకు వినపడింది. సిగ్నల్ వైపు నెమ్మదిగా కదులుతున్న ఒక వాహనంలో పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అగ్నిమాపక దళాలు అక్కడకు చేరుకున్నాయి. 25కు పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేశాయి. ఈ ఘటనతో ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడారు. హైబీ డైరెక్టర్తో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు. వెంటనే ఘటనా స్థలికి ఆసుపత్రికి వెళ్ళి పరిస్థితిని పర్యవేక్షించారు. ఆసుపత్రికి 15 మంది క్షతగాత్రులను తీసుకువచ్చారు. వారిలో 8 మంది మృతి చెందారు. పాపం. మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఒక వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది అని ఎల్ఎన్జేపీ ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు. అయితే ఘటనా స్థలంలో పరిస్థితిని చూస్తే ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిలాగానే కనిపిస్తుంది. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం ఉంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో పరిస్థితి గందరగోళంగా మారింది. ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట సహా కీలక ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించారు. భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో విధులు ముగించుకొని జనాలు ఇళ్లకు చేరే క్రమంలో భారీ పేలులు జరగ్గా చాందిని చౌక్, ఎర్రకోట పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. డెలివరీ బాయ్ సజీవ దహనం. అయ్యో, ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలం దగ్గర భారీ పేలుడు కారణంగా మంటలు అంటుకొని ఒక డెలివరీ బాయ్ సజీవ దహనం అయ్యారు. పేలిన కారులో హైగ్రేడ్ ఎక్స్ప్లోజివ్ ఉపయోగించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేలుడుపై దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే ఆయన ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఐవీ చీఫ్తో మాట్లాడినట్టు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనతో మాట్లాడినట్లు అమిత్ షా వెల్లడించారు. ఢిల్లీ పేలుళ్లతో ఉత్తరప్రదేశ్ వాణిజ్య రాజధాని ముంబై నగరం, మహానగరం అలర్ట్ అయ్యాయి. అయోధ్య రామమందిర్ దగ్గర భద్రతా కట్టుదిట్టం చేశారు. గత కొంతకాలంగా దేశంలోని జమ్మూ కాశ్మీర్, హర్యానా, గుజరాత్లతో పాటు ఢిల్లీలో పాగా వేసిన ఉగ్రవాద మూకలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. చూస్తురా, హైదరాబాదులో హై అలర్ట్. ఢిల్లీ పేలుడు ఘటనతో కేంద్రం హైదరాబాద్తో సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. దీనితో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమై పాత బస్తీలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని అన్ని మతపరమైన ప్రదేశాలు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో గస్తీ, తనిఖీలు పెంచాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక ఉందాయ్ i20 కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా కొంతమంది పాదచారులు గాయపడ్డారని,
కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. పేలుడు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఐఏ బృందాలు ఫోరెన్సిక్ బృందంతో కలిసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఢిల్లీ పేలుళ్ల కేసులో 2 అనుమానితుల అరెస్ట్. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు చోటు చేసుకుంది. ఎర్రకోట గేటు 1కి సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద కారులో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ పేలుడు ఘటనకు సంబంధించి 2 అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని, పేలుడు ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇది కథ. మొత్తానికి ఉగ్రముఖలు వచ్చి ఇక్కడ అండబెట్టి ఎప్పటి నుంచో నమ్మించి అలుక్కాడి కొంగలెక్క శాప ఎప్పుడు వస్తుంది, శాప పిల్లలు ఏడంగా వస్తున్నాయి, ఎప్పుడు వస్తాయి అన్నట్టుగా అలుక్కాడ ఒక కొంగ కావలి కాసి, దొంగ కొంగ కావలి కాసినట్టుగా ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో అక్కడక్కడ మోపై అదును చూసి ఈ రకంగా దెబ్బతీస్తుర్రు. చూడాలి మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చర్య తీసుకోబోతుంది, ఏం కథ. ఆ దొంగ బయటవాసగాలను ఎప్పుడు దొరికించుకుంటారు, ఎసవంటి శిక్షణ చేస్తారు అనేది ఇంకా చూద్దాం. ఇంకెంతమంది ఉన్నారు కోజాలు. హలో బీసీ చలో ఢిల్లీ. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలి. డిసెంబర్ 10న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయ సదస్సు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధన కోసం హలో బీసీ చలో ఢిల్లీకి ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. డిసెంబర్ 10న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీసీల డిమాండ్లపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చేప్పటి నుంచి బీసీలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీ ప్రధాని ఉన్న ఈ సమయంలోనే బీసీల హక్కులను సాధించుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం ఊపందుకుందని, ఆ ఉత్సాహంతోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కించుకోవాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ప్రముఖ కవి అందశ్రీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులు. అందశ్రీతో అనుభవాలను నెమరు వేసుకున్న కేంద్ర మంత్రి. అందశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటన్న కిషన్ రెడ్డి. బీహార్లో రెండో దశ పోలింగు ఎన్డీఏ, ఆర్జేడీలకు ప్రతిష్టాత్మకం. బీహార్ తుది విడత పోలింగ్ మంగళవారం జరగనుంది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 121 స్థానాలకు ఈ నెల 6న పోలింగు నిర్వహించగా
రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండవ దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 136 మంది మహిళలే. రెండవ దశలో పోలింగ్ జరగనున్న 122 స్థానాలు బీహార్లోని మధ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి. బీజేపీకి సాంప్రదాయకంగా తిరుహత్, సారన్, ఉత్తర మిథిలాంచల్ ప్రాంతాలలో గట్టి పట్టు ఉంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూకు బాగల్పూర్ ప్రాంతంలో మంచి ఆదరణ ఉంది. ఇక విపక్ష మహాగఠబంధన్కు మగధ్ ప్రాంతంలో బలమైన పునాది ఉంది. ఈ ప్రాంతం పరిధిలో గయా, ఔరంగాబాద్, నావడ, జహనాబాద్, హర్వాల్ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా మంగళవారం సాయంత్రమే రానున్నాయి. మొత్తానికి ఇప్పుడు మన జూబ్లీ హిల్స్లో ఏం కథ నడుస్తుందో ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో రెండవ దశ పోలింగ్ కూడా ఇక కథ కనిపిందాట. చూడాలి మరి రేపు పెద్ద కూర్చి ఎవరి పాలు కానున్నది, ఏంది ఏం కథ అనేది చూద్దాం. ప్రజాప్రభుత్వంలో మైనార్టీలకు పెద్దపీట. మౌలానా స్ఫూర్తితో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఆజాద్ ఎనలేని సేవలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి దేశ విద్యారంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్కి దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆజాద్ చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్గా వయోజన అక్షరాస్యత సార్వత్రిక ప్రాథమిక విద్య 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్య, వృత్తి శిక్షణతో పాటు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు వంటి విభిన్న విధానాలతో దేశంలో విద్యారంగ అభివృద్ధికి ఆజాద్ ఎంతగానో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సరే, సంతోషం. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భారీ విరాళాలు. ఎక్కడ ఇది? తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు 100 కోట్ల విరాళం. 2 లక్షల మందికి అన్నప్రసాదం అందించేలా కొత్త వంటశాల. రాజస్థాన్లోని నాథ్ ద్వారాకు 50 కోట్లకు పైగా విరాళం. కేరళలోని గురువాయూర్ ఆసుపత్రికి తొలి విడతగా 15 కోట్లు. ఒక్కరోజే 3 ప్రముఖ ఆలయాలను సందర్శించిన అంబానీ. ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఒక్కరోజే 3 ప్రముఖ ఆలయాలను సందర్శించి ప్రజాసేవ కార్యక్రమాల కోసం భారీ విరాళాలు ప్రకటించారు. తిరుమల, కేరళలోని గురువాయూర్, రాజస్థాన్లోని నాథ్ ద్వారా ఆలయాలకు ఆయన 165 కోట్లకు పైగా విరాళాలను ప్రకటించి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళ్తే ఆదివారం వేకువజామున సుప్రభాత సేవ అనంతరం ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో నిత్యం 2 లక్షల మందికి అన్నప్రసాదాలు తయారు చేసేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త శాటిలైట్ కిచెన్ నిర్మాణానికి 100 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ కొత్త వంటశాలను అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావడం
తమకు లభించిన మహాభాగ్యమని రిలయన్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. అనంతరం ఆయన రాజస్థాన్లోని నాథ్ద్వారా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. రానున్న 3 ఏళ్లలో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు కోసం 50 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి విడతగా 15 కోట్లను విరాళంగా అందజేశారు. అలాగే కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి తన వంతు సహాయం ప్రకటించారు. తొలి విడతగా 15 కోట్ల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఒకే రోజు 3 ఆలయాల్లో అన్నదానం, వసతి, వైద్యం వంటి సేవా కార్యక్రమాలకు అంబానీ భారీగా విరాళాలు ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరే, మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో రాజీ పడేదే లేదు. అయ్యా సజ్జనారు కోపం మీద ఉండిగా మనిషి. హైదరాబాదు సిపి విసి సజ్జనార్ మహిళా భద్రతా విభాగం పనితీరుపై సమీక్ష. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో రాజీ పడేదే లేదని హైదరాబాదు సిపి విసి సజ్జనార్ స్పష్టం చేశారు. మహిళల భద్రత, రక్షణ అనేది సామాజిక బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. సోమవారం మహిళా భద్రతా విభాగం పనితీరుపై సిపి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విభాగంలోని మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులను ఆరా తీశారు. షీ టీమ్స్, భరోసా, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్, జువైనల్ తదితర విభాగాల పోలీస్ అధికారులతో మాట్లాడి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా భద్రతా విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. మహిళలు బాధతో పోలీస్ స్టేషన్లకు వస్తారని, వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అన్యాయం జరిగిందని వచ్చే బాధిత మహిళకు తాము అండగా ఉన్నామనే భరోసా కల్పించాలన్నారు. కేసులు కేవలం నమోదు చేసి వదిలేయొద్దని సమగ్రంగా దర్యాప్తు చేయాలన్నారు. ఫోక్సో అత్యాచార కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళా భద్రతపై అవగాహన కల్పించాలని, చిన్నపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, స్వీయ రక్షణ విషయాలు నేర్పాలని సూచించారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ అప్పుడే కాకుండా మిగతా సమయాల్లోనూ వీధి బాలలు, వెట్టి చాకరీ పరిశ్రమల్లో మగ్గుతున్న బాల కార్మికులను రక్షించాలని ఆదేశించారు. ఆడపిల్లల జోలికి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని హెచ్చరించారు. వారికి పాస్పోర్ట్ మంజూరు కాదని, ప్రభుత్వ ఉద్యోగాలు రావని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు సిపి శ్రీనివాస్, డీసీపీ లావణ్య నాయక్ పాల్గొన్నారు. చూస్తున్నారులా, ఆడోళ్ళ జోలికి పోవద్దట. మరి కఠినంగా చర్యలు తీసుకోబోతున్నాం. అందులో ముఖ్యంగా రేపు నువ్వు ఎంత రామసకరంగా చదివినా సర్కారు కొలువు రాకుండా చేస్తారట. తప్పు చేస్తే ఆడోళ్ళ తెరుగు పోతే ఇంకా ఇలా నువ్వు ఈ పై చదువుల కోసము అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో, కెనడాలో అక్కడ మోయవచ్చు, బ్రహ్మాండంగా చదవచ్చు అని మీరు పై చదువుల కోసం ఖండాలు దాటి సముద్రాలు దాటి పోవాలన్నా గసవంటి అవకాశం కూడా లేకుండా పాస్పోర్ట్లు రానియకుండా చేస్తారట. పాస్పోర్ట్లు మంజూరు కాకుండా చేస్తారట. ఇట్లా నడుస్తుంది కథ. జర పైలంగా ఉండదు. మరి తెలంగాణ ఆత్మ గీతం అందేశ్రీ చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా. ఒక్కసారి ప్రజాకవి, ప్రకృతి కవి అనే బిరుదు, ఈ బిరుదులతో ఆయన ప్రసిద్ధి చెందారు.
గౌరవ డాక్టరేట్ లోక కవి బిరుదుగా అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వాషింగ్టన్ డీసీ వారిచే 2014లో సన్మానించబడింది. ఇగో ఆయనకు వచ్చిన అవార్డులు గౌరవాలు ఇగో చూడండి. నంది పురస్కారం 2006లో గంగా సినిమాలోని పాటలకు ఉత్తమ గేయ రచయితగా వచ్చిందట. గౌరవ డాక్టరేటు 2008 కాకతీయ యూనివర్సిటీ వరంగల్. గౌరవ డాక్టరేటు 2014 అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఇక్కడ వాషింగ్టన్ డీసీ నుండి ప్రపంచ కవి బిరుదుతో. దాశరథి సాహితీ పురస్కారం 2015 డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం 2015లో. సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం 2022. దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం 2024. ₹1 నగదు పురస్కారం 2025. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇగో ₹1 నగదు పురస్కారం అందజేస్తే ఇక పెద్ద మనిషి గట్కే సార్లను ఏమో ఇల్లు కూడా కట్టుకున్నాడు అనేది కూడా తెలుస్తున్నది. మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, అందశ్రీ జీవితం తెలంగాణ పోరాట చరిత్రలో పాత్రగా నిలిచింది. కవిత్వం సామాన్యుడి కంఠధ్వని, ఆయన పదాలు తెలంగాణ ఆత్మ. చదువు లేకున్నా చైతన్యం నిండిన మాటలు, రాయగల సామర్థ్యం ఆయనకు ఉన్న శక్తి. అందుకే ఆయన తెలంగాణలో మాత్రమే కాదు మొత్తం తెలుగు సాహిత్య లోకంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయనను రాష్ట్ర జాతీయ స్థాయిలో గర్వంగా తెలంగాణ కవిగా పిలిచింది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే గీతం తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరి హృదయాలలో నిండి ఉద్యమానికి ఒక సాంస్కృతిక శక్తిగా నిలిచింది. ఈ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించింది. తన పాటలు మరియు సాహిత్యంతో తెలంగాణ 10 జిల్లాల ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ధూమ్ధామ్ కార్యక్రమ రూపశిల్పి. ఆయన పాటలు సామాన్య ప్రజల జీవితంలోని కష్టాలు, ఆకాంక్షలు, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సరళమైన శక్తివంతమైన భాషలో వ్యక్తీకరించాయి. తద్వారా ప్రజలందరితో సులభంగా మమేకమయ్యారు. ధూమ్ధామ్ కార్యక్రమ రూపశిల్పి. ఆయన ధూమ్ధామ్ కార్యక్రమ రూపశిల్పిగా కూడా పనిచేశారు. ఇది సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సహాయపడింది. అతని పాట ఒక కాలం ఉండేది, అతని పాటలతో ఇల్లు పొద్దు పొడిసేది. ఒక కాలం ఉండేది, అతని నోటికి చెయ్యడ్డం పెట్టుకొని పాడే ఓ జీరా గొంతు మా యూనివర్సిటీ గదుల్లో మారుమోగేది. ఓ కాలం ఉండేది, అతని పాట ఉద్యమాలను వీధుల్లో కవాతు చేయించేది. అలాగా బతుకు నుండి అంతర్జాతీయ వేదికల దాకా పాటను కైకట్టిన అతని గొంతు ఈ పొద్దు మూగబోయింది. ఇక అతను లేని కాలమంతా అతని పాట అతడిని మననం చేస్తుంది. హరునాంక్ లత. ఇదేంది, కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాం, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. పంట సేకరణకు ఈ నెల కీలకం. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై జిల్లా కలెక్టర్లతో మంత్రుల సమీక్ష. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలపై జిల్లా కలెక్టర్లతో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ రామకృష్ణారావు సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
కలెక్టర్లతో జరిగిన ఈ సమీక్షలో పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మొక్కజొన్న కొనుగోలులో ఎకరాలకు 18.5 క్వింటాల నుంచి 25 క్వింటాల వరకు పరిమితి పెంచడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని జిల్లా కలెక్టర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు. పత్తి కొనుగోలులో L1, L2 నిబంధనల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు. సరే, ఈ కథ ఇట్లా ఉంది. ప్రజావాణి దరఖాస్తులు సత్వరం పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావులతో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి 50 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవెన్యూ శాఖ 33, జిల్లా పంచాయతీ 4, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 2, ల్యాండ్స్ అండ్ సర్వే 2, ఇరిగేషన్ 2, మున్సిపాలిటీ 2, వైద్య శాఖ, మార్కెటింగ్, జిల్లా సంక్షేమ శాఖ, సివిల్ సప్లై, హౌసింగ్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జయమ్మ, జడ్పీ సిఇఓ శోభారాణి, డిఆర్డిఏ పీడి నాగిరెడ్డి, హౌసింగ్ పీడి విజయ సింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మొత్తానికి యాదాద్రి జిల్లా కలెక్టరు హనుమంతరావు బాగా సేవ చేస్తుడు జనాలకు అనేది మాత్రము మరి పేరైతే వస్తుంది. ఒకనాడు మనం కూడా పోయి ఈసారు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తుండు, ఎక్కడెక్కడ తిరుగుతుండు, అసలు ఏం చేస్తుండు, ఏంది ఏం కథ అనేది కూడా ఒకసారి మనం అరుచుకునే ప్రయత్నం చేద్దాం. ఇందిరమ్మ ఇంటిలో పచ్చగా 10 కాలాల పాటు చల్లగా జీవించండి. పేదల కళ్ళలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యం. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. పేదల కళ్ళలో సొంత ఇంటి కళ నెరవేరిన ఆనందాన్ని చూస్తుంటే ఎంతో ముచ్చటగా వేస్తుందని, ఇది ప్రజాప్రభుత్వ విజయంగా భావిస్తున్నామని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మొత్తానికి షాద్నగర్ మున్సిపాలిటీ 4వ వార్డులోని రామ్నగర్ కాలనీలో స్థానిక కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర స్థానిక నాయకులు ఆయన వెంట హాజరయ్యారు. మొత్తానికి ఇందిరమ్మ ఇంటిలో పచ్చగా 10 కాలాల పాటు చల్లగా జీవించండి అని ఈ రకంగా ఇందిరమ్మ ఇండ్లు వస్తే ఆ పేదోళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి పొంగిపోతుండట షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఇంకేమున్నాయి ఏమైనా వార్తలు? మొత్తానికి ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోతా కార్యక్రమానికి మరి సెలవు. రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. మన నేను ఉంటా శనార్థి.